హాయ్ హలో నమస్తే మన తెలుగు గమ్మకములకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి టూటీ ఫ్రూటీతో ముందుకు వస్తున్నాను అండి. నేను ఈరోజు ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాను. ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుని చూసేసరికి టూటీ ఫ్రూటీ అన్నది అయిపోయింది మా ఇంట్లోనే. సరే ఎలాగ అయిపోయింది కదా, ఇంకా నేను ఇలా చేసుకుంటున్నాను కాబట్టి ఇది మీకు కూడా చేసినట్టు చూపిద్దాం అన్నట్టు మేము ముందుకు వచ్చినాను. ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీ అయితే నేనైతే ఇది వాటర్ మిలన్తో చేస్తున్నాను. వాటర్ మిలన్ ఇది ఉంటుంది కదా, దీంతో చేస్తున్నాను. ఈ వాటర్ మిలన్తో చేయొచ్చు, లేదంటే కనుక మనకి పచ్చి పప్పాయ ఉంటుంది కదండి, పచ్చి పప్పాయతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాటర్ మిలన్తో చేస్తున్నాను కాబట్టి మీకు ఇది వాటర్ మిలన్గా చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ వాటర్ మిలన్ కోసి పక్కన పెట్టేస్తున్నానండి. దీనిపైనే ఉన్నాయి కదా, ఇప్పుడు వీటితోటి మనం ఇది టూటీ ఫ్రూటీ అనేది చేసుకుందాము. దీనికోసం ముందైతే ఇలా తీసుకున్న దానికి ఈ రెడ్ అన్నది అసలు ఉండకూడదండి. ఈ రెడ్తో ఇది మొత్తం అంతా మనం తీసేసుకోవాలి. దీన్ని చాక్తో కూడా కోసుకోవచ్చు. చాక్తో కోస్తే మళ్ళీ ఎక్కువ ఐటెం పోతుంది అనేసి నేను ఇంకా దీన్ని ఇలాగా స్పూన్ తోటి గీరుతున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం అంతా రెడ్ అన్నది పోయేటట్టు చూసుకోవాలి. ఇది నేను స్పూన్తో తీసాను కదా, అలాగే ఒకటి చాక్తో కూడా తీసి చూపిస్తాను చూడండి. ఇలా చాక్తో కూడా పైన ఇలా కోసుకుంటూ ఈ రెడ్ పార్ట్ అన్నది తీసేయాలి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ముక్కలకి కోసేసుకున్న తర్వాత ఈ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, దీన్ని కూడా మనము పీల్ చేసేయాలండి. అయితే ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి పీలర్తో తీయడానికి రాదు, అందుకని ఇలా చాక్ తోటే తీసేసుకోండి. ఈజీగా వస్తుంది చాక్ తోట అయితేనే. ఇప్పుడు ఇలాగ మొత్తం అన్నీ మనము పీల్ చేసి పెట్టేసుకున్నామండి. ఇవన్నీ ఇలా పీల్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకోవాలి. ఎక్కువ పెద్ద సైజు ఉండకూడదండి ఇవి, మరి కొంచెం చిన్న సైజే ఉంటేనే అవి బాగుంటాయి. చూసారా, ఇంత సైజు ఉండాలి. ఇంత సైజు ఉంటేనే మనకి ఇవి మంచిగా అందంగా కనిపిస్తాయి, తొందరగా కూడా ఉడుకుతాయి. మొత్తం ఇవన్నీ కూడా ఇంత సైజుకి మనం కట్ చేసి పెట్టుకోవాలి. చూసారండి, ఇలా ఈ చిన్న చిన్న సైజుకి మొత్తం అన్నీ కోసుకుంటే ఈ బౌల్ నిండా అయినాయి. ఇప్పుడు వీటిని మనము వాటర్లో ఉడికించుకోవాలి. నేను ఆల్రెడీ బాండి పెట్టాను స్టవ్ మీద. వీటిని మనము ఈ వాటర్లో వేసేసుకొని ఒక 20 మినిట్స్, అంటే ఇది మొత్తం మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. దగ్గరగా మనకు ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది ఈ ఉడకడానికి. ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది మంచిగా ఉడకడానికి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ హైలో పెట్టేసుకొని దీన్ని మనం ఉడకనిద్దాము. ఒక 20 మినిట్స్కి మన వాటర్ మిలన్ పుచ్చకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయినాయి. ఇట్లా మనకు స్టవ్ బంద్ చేసేసి ఈ వాటర్ నుంచి ఇట్లని స్టైనర్లు వేసుకొని ఈ నీళ్ళు అనేవి వడకట్టుకోవాలి మనము. మొత్తం నీళ్ళన్నీ పోయేటట్టు ఈ స్ట్రైనర్లు వేస్తే మొత్తం నీళ్ళన్నీ వడకపోయి ఇవన్నీ మంచిగా ఉంటాయి, పొడి పొడిగా అవుతాయి. మిగతాన్ని కూడా ఇలాగా మొత్తం నీళ్ళన్నీ వడకట్టుకొని ఇట్లా తీసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ మనం వాటర్లో తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనము
షుగర్ పంచదార ఉంటుంది కదా, పంచదార పాకంలో కాసేపు ఉడకనియాలి. అది కూడా ఒక 10 to 15 మినిట్స్ పంచదార పాకంలో ఉడకాలి ఇవి. అందుకని ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి దానికోసం నేను ఒక బౌల్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. ఒక బౌల్ షుగర్ తీసుకుంటే కనుక 2 బౌల్ వరకు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది షుగర్ కొంచెం పాకంలాగా వచ్చే వరకు చూసుకొని, అంటే కొంచెం కరగాలంతే, మరి పాకం అంటే తీగ పాకం అలా ఏమీ అవసరం లేదు. ఈ షుగర్ అన్నది ఈ నీళ్ళలో కరిగే వరకు చూసుకొని అప్పుడు మనం వీటిని అందులో వేసి ఉడికించుకోవాలి. ఇలా కూడా ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. చూసారా, ఇప్పుడు ఈ షుగర్ అన్నది మొత్తం ఈ వాటర్లో కరిగిపోయింది. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ఈ పుచ్చకాయ ముక్కలు అన్నవి తీసుకొని వేసేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు అన్నవి పంచదార నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు ఉడకాలి. ఇలా ఉడకడం వల్ల ఏమవుతుందంటే మొత్తం లోపలికి ఈ షుగర్ అన్నది మంచిగా ఇంకి ఇవి తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా, చాలా పంచదార తీయగా చాలా మంచిగా అనిపిస్తాయి. అందుకని ఈ వాటర్లో ఇవి ఒక 10 నిమిషాలు ఉడికేద్దాం మనము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇవి చక్కెర పాకంలో బాగా ఉడికినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని వీటిని మనము వేరు బౌల్స్లోకి, అంటే కలర్స్ వేసుకోవాలి కాబట్టి వేరు బౌల్స్లోకి వీటిని వేసుకుందాము. మనం ఎన్ని కలర్లు వేసుకుందాం అనుకుంటామో అన్ని బౌల్స్లోకి వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 6 రంగులు వేద్దాం అన్నట్టు 6 బౌల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నిటిలోకి 6 వీటిలోకి వేసేస్తున్నాను నేను ఉన్నవన్నీ కలిపి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. 2 డ్రాప్స్ సరిపోతుందండి, మరి ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి మొత్తం అంతా కలుపుకోండి. మనకి ఎంత కలర్ కావాలో చూసుకోండి. మనకి ఈ థిక్నెస్, ఈ డార్క్నెస్ సరిపోయింది అనుకుంటే ఉంచేసుకోండి. లేదు ఇంకా డార్క్గా కావాలనుకుంటే ఇంకొంచెం కలర్ వేసుకోండి. అయితే ఇప్పుడు మనకి ఇది లైట్గా కలర్ కనిపిస్తుంది, కానీ కాసేపు ఆగిన తర్వాత ఈ వాటర్ అన్నీ వీటిని పీల్చేసుకొని ఇవి డ్రై అయిన తర్వాత ఇవి డార్క్గా అనిపిస్తాయి. అందుకని మనకి ఇది లైట్గా అనిపిస్తుందని మరి ఎక్కువ కలర్ అయితే వేయకండి. ఇట్లా ఉంటే సరిపోతుంది మనకి కలర్ అన్నది. ఇప్పుడు ఇది నేను గ్రీన్ కలర్ వేసాను కదా, ఇప్పుడు ఇంకా వేరే కలర్ చూస్తాను. ఇది ఒకటి ఎల్లో కలర్ లైట్ కాబట్టి ఇంకో 2-3 స్పూన్లు, ఒక 2-3 డ్రాప్స్ ఎక్కువ వేసుకోండి. ఇలాగే అన్నిట్లోకి అన్ని కలర్స్ వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం 6 కలర్స్ తీసుకున్నానండి. ఇది గ్రీను, ఇది ఎల్లో, ఇది బ్లూ, ఇది రెడ్, ఇది లైట్ పింక్, ఇది వైలెట్. ఇలా 6 రంగులు తీసుకున్నాను. మీకు ఏ కలర్లు ఉంటే ఆ కలర్లు తీసుకోండి. ఏ కలర్లు అయినా మంచిగానే అనిపిస్తుంది, పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తాయని. ఇప్పుడు వీటిని మనము వేరే బౌల్స్ ఒక 2 నిమిషాలు ఉంచుదాము. ఎందుకంటే ఇందులో లిక్విడ్ ఉన్నది కదా మనకి షుగర్ది, ఇవి కొంచెం వీటిని పీల్చుకుంటాయి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వీటిని మనం వేరే సపరేట్ ప్లేట్లలోకి వేసి వీటిని డ్రై కానిద్దాము.
ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇవన్నీ నీళ్ళల్లో నానిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకుపోయి ఒక్కొక్క ప్లేట్లో వేస్తాము. ఇప్పుడు ఇంకొక కలర్ తీస్తున్నాము. ఇట్లాగే అన్నీ కూడా వేరే వేరే ప్లేట్లలో వేసేసుకొని వీటిని ఒక 1-2 అవర్స్ మొత్తము డ్రై అయిపోయేటట్టు చూసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇలాగా కొంచెం ఇవంతా ఆరాలి కాబట్టి కొంచెం ఇలాగ పలచగా అనుకోండి. అప్పుడు మనకి ఈజీగా డ్రై అవుతాయి ఇవి అన్నవి, ఈ టూటీ ఫ్రూటీలు అన్నవి. ఇట్లానే మొత్తం అన్ని ఐటమ్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ ఈ మొత్తం అన్నీ డ్రై అయినాయండి. డ్రై అయిన తర్వాత చూడండి ఇవన్నీ ఇట్లా అయినాయి. ఇప్పుడు వీటిని తీసి మనము వేరే బౌల్లోకి తీసుకొని మనం వీటిని స్టోర్ చేసుకోవడమే. వీటిని మనం అన్నీ కొంచెం గట్టిగా అంటుకొని ఉంటాయి కదా, వీటిని తీసేసుకుందాము ప్లేట్లలోంచి. చూసారు కదా, ఇది ఎల్లో కలరు. ఇవన్నీ మనం ఓపెన్ చేసుకున్నాక ఇవి తీసినాము. ఇది అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్, ఇవి కూడా కొన్ని వచ్చినాయి. ఇవి కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను నేను మొత్తం అన్నీని. ఇది పింక్ కలర్, ఇది బ్లూ కలర్, ఇది రెడ్ కలర్ అండి. ఇది వైలెట్ కలర్. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఇలాగ కలిపేసుకుందాం. ఎందుకంటే ఒకటే చోట అన్ని కలర్లు లేకుండా మనకు అన్నీ సమానంగా కలిసినట్టు వస్తాయి కదా, అందుకనేసి ఇలా అన్నీ కలిపిస్తే చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇలా అని ఒక ఎయిర్ టైట్ గాజు బాటిల్లో తీసేసుకొని మనం ఇలాగ స్టోర్ చేసుకుంటే ఇవి చక్కగా 1 ఇయర్ వరకు ఇట్లానే నిల్వ ఉంటాయండి. మనం కేకులు తయారు చేసుకున్న, ఐస్ క్రీమ్ తయారు చేసుకున్న అన్నిట్లోకి వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు మనకి 1 ఇయర్ వరకు ఏం పాడవకూడని ఇట్లా మనం గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఇంట్లోనే టూటీ ఫ్రూటీ అన్నది రెడీ అయిపోతుంది. ఇట్లనే మీరు కూడా తయారు చేసుకోండి.